హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పర్యటన నేపథ్యంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఖార్గే సిటీకి చేరుకోబోతున్న సమయంలో నగరంలోని కొన్ని ప్రదేశాల్లో అచ్చంగా వివాదాస్పదంగా చెప్పవచ్చే పోస్టర్లు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లోని బస్టాండ్ల వద్ద ఈ పోస్టర్లు ఎక్కువగా కనిపించాయి. ఈ పోస్టర్లపై ఉన్న నినాదాలు కొంతమందిని ఆశ్చర్యపరిచినంతగా మరికొందరిని ఆగ్రహానికి గురిచేశాయి. జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగమంటే మా హక్కే లెక్కేలేదు అనే నినాదాలు చాలా తీవ్రతరం ఉన్నవిగా మారాయి. ముఖ్యంగా హింసే మా ఆయుధం అనే మాటే గందరగోళానికి కారణమైంది. ఎవరు ఈ పోస్టర్లు వేశారు, ఎందుకు వేశారు అనే అనేక అనుమానాలు స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో తలెత్తాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఖార్గే పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటున్న తరుణంలో ఇటువంటి వివాదాలు పార్టీకి చేటు తెస్తాయని భావించారు. అందుకే ఆ పోస్టర్లను వెంటనే తొలగించడం ప్రారంభించారు. మానవ హక్కులు, రాజ్యాంగ విలువలు గురించి మాట్లాడే ఖార్గే పర్యటన సమయంలో ఇలాంటి నినాదాలు కనిపించడం విచిత్రంగా మారింది. ఇక ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారు, వారి ఉద్దేశం ఏంటి అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్ల ఫోటోలు వైరల్ కావడంతో వివిధ వర్గాల్లో చర్చ మొదలైంది. ఖార్గే పర్యటన నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది ఇప్పుడు అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అంశంగా మారింది.